బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. వరి కోతల సమయంలో అకాల వర్షాలు రైతుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో ముసిరేసింది. వరి కోతలు కోసి కుప్పనూర్చేలోపే వర్షాలు పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలకొరగ్గా, మరికొన్ని చోట్ల పొలాల్లోనే ధాన్యం మొలకెత్తి కర్షకులు లబోదిబోమంటున్నారు. మినుము, అలసంద, కంది పంటలు దెబ్బతిన్నాయి. వర్షం మరో 2 రోజులు కురిస్తే పంట చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి ముందుగా కోసి పెట్టామండి. ఈ వర్షం 3 రోజుల నుంచి మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. వదిలిపెడుతున్నామండి. 3 రోజుల నుంచి కూడా నానిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షం ఇంతటితో పోతే కొంచెం రంగు మారి కొంతైనా ఉపయోగపడుతుంది. ఇంకా వర్షం పడితే మాత్రం పూర్తిగా మొలకెత్తి అసలు పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయవుంచి గవర్నమెంట్ వారు స్పందించాల్సిందే కోరుతున్నాం. 6 నాళ్ళు కోసినాము మొలకెత్తున్నాయి. ఇప్పుడు మా ఊరిలో రంగు మారినాయి బాగానే. పాయ బీపీటీ కాబట్టి పాయ వస్తాయి. అంటే మాకు ఎకరానికి వచ్చేసి 30-40 వేలు పెట్టుబడి పెట్టినాము. అదంతా లాసే. ఇప్పుడు గొడ్ల మీద కూడా పనికిరాదు. ఇది గవర్నమెంట్ వారు దీన్ని ఏదైనా చేయాలని మేము కోరుకుంటున్నాము. నేను ఎకరా 70 చెట్లు వదిలేసా. వర్షానికి ముందే కోసాం. ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం క్లియర్ కట్గా ఉంది కదా, క్లియర్ కట్గా ఉందని కోసాము. 5 రోజుల నుంచి వర్షం కోసిన కాడి నుంచి వర్షం పడుతూనే ఉంది. దానికి మొలకలు ఎత్తినాయి. ఇంకా ఆగిపోతే సుఖమే వస్తుంది. మళ్ళీ కొనసాగితే అసలు పూర్తిగా 80% పూర్తిగా పోయినట్టే. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోనూ అకాల వర్షం రైతును దెబ్బ కొట్టింది. ధాన్యం తడవకుండా రైతులు టార్పలిన్ పట్టాలు కప్పి కాపాడుకుంటున్నారు. తేమ శాతం విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు. అకాల్ప వర్షాల వల్ల వరి ధాన్యం కోసి కళ్ళాల మీద పోసుకొని ఆరదిప్పుకుంటా గవర్నమెంట్ సరైన సమయంలో రైతుల దగ్గర కొనుగోలు చేయక రైతులు కప్పుకునే వాన పట్టలు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి గవర్నమెంట్ కానీ ఇటు అధికారులు కానీ స్పందించి రైతులకి ఏది న్యాయం చేయాలని తప్పనిసరిగా కోరుతున్నాం. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.